హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష బ్లాగ్. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేనైతే ఏమేమి వంట చేస్తున్నానో చూపిస్తున్నాను. ముందుగా అయితే బీట్రూట్ పీల్ తీసుకొని అలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ నేనైతే రైస్ కడిగాను. రైస్ కడిగి స్టవ్ ఆన్ చేసి రైస్ అయితే ముందే కడిగి పెట్టాను. పొద్దున లేవగానే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అక్కడ రైస్ గిన్నె, ఇక్కడ సైడ్ ఏమో బీట్రూట్ ఫ్రై చేయడానికి గిన్నె పెట్టేశాను. ఒకటి గిన్నె పెట్టాను. అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత నేనైతే ఇందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి తాలింపు పెడతాను ఫ్రెండ్స్. నేనైతే అలా చేస్తే బీట్రూట్ ఫ్రై చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనం మధ్యలో అవి పప్పులు అవన్నీ తగులుకుంటూ క్రంచీగా చాలా బాగుంటుంది. అందుకే అవన్నీ వేసి నేనైతే బీట్రూట్ ఫ్రై చేస్తాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే మినప్పప్పు వేస్తున్నాను. అందులో తక్కువగానే అయితే అస్సలు వేయను, ఎక్కువనే వేస్తాను. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే పప్పులు అంత టేస్టీగా వస్తుంది బీట్రూట్ ఫ్రై. అక్కడ సైడ్ అయితే అన్నం పెట్టేశాను. అన్నం అయితే అవుతుంది. మినపప్పు కొంచెం వేరైన తర్వాత అందులో పచ్చెనగపప్పు వేసాను. పచ్చెనగపప్పు వేసిన తర్వాత మనకి ఎంత ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువగా వేయచ్చు, లేదు తక్కువ కావాలనుకుంటే తక్కువ అయినా సరే వేయచ్చు. మనకి ఎంత తినను అనుకున్న వాళ్ళకి ఓన్లీ జీలకర్ర ఆవాలతో తాలింపు పెట్టుకోవచ్చు. మాకైతే ఇవన్నీ ఇష్టం కాబట్టి నేనైతే ఇవన్నీ వేసుకొని చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అందులో పల్లీలు ఇవన్నీ అయితే మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ నేను కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా అంత జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ జీలకర్ర అలా వేసిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నాలుగు ఎండుమిరపకాయలు వేసాను. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇది గిట కొంచెం ఇప్పుడు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అవి గిట కొంచెం వేగిన తర్వాత మనమైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసేసుకోవాలి. నేనైతే బీట్రూట్ వేసేస్తున్నాను. చూడండి, అలా వేసి కాసేపు కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టి మగ్గించేస్తున్నాను. చాలామంది ఒక చిన్న చిట్కా అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, మనం వంట చేసేటప్పుడు స్పూన్స్ అవన్నీ కిందనన్నా లేకపోతే కౌంటర్ టాప్ పైన లేకపోతే గ్యాస్ పైన పెడతాం కదా. అలా కాకుండా ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఒక ప్లేట్ కడిగేస్తే అయిపోతుంది. నీట్గా ఉంటుంది. మనకు గ్యాస్ పైన మరకలు అవేవి లేకుండా నీట్గా ఉంటుంది. క్యారెట్ అయితే కొంచెం మగ్గిపోయింది. కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం స్లిమ్లో పెట్టాను, ఎందుకంటే బాగా మగ్గాలి కాబట్టి. అక్కడ అయితే రైస్ అయితే బాయిల్ అవుతుంది. ఈరోజు అయితే మాదైతే సింపుల్గా లంచ్ అండి. ఈరోజు రైస్, బీట్రూట్ ఫ్రై, అలాగే నిన్న నైట్ చేసిన పిండి చారు ఉంది, అందులోకి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం మగ్గింది బీట్రూట్. అందులోకి ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ వేస్తాను నేను. సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది కొంచెం మెత్తబడిపోతుంది, తొందరగా బాగా ఉడుకుతుంది. అందుకే సాల్ట్ వేస్తాను. ఇప్పుడే సరిపడా సాల్ట్ వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సాల్ట్ అనేది వేయను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 7-8 నిమిషాలు మగ్గించుకోవాలి. నేనైతే మంట అయితే మీడియంగా పెట్టాను. అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని రైస్ అయితే అయిపోయింది. దాని అయితే ఇప్పుడు వాష్ చేస్తున్నాను. ట్యాప్ ఎందుకు ఆన్ చేస్తానంటే ఈ వేడిగా గంజి వంపుతుంటే కింద చింకు పైపు అది ఇట్లా దగ్గరికి రాకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం చల్ల నీళ్ళు ఇట్లా అయితే బాగుంటుందని చెప్పేసి అలా ట్యాప్ ఆన్ చేశాను. మేమైతే ఇలాగే అన్నం వండుకుంటాం ఫ్రెండ్స్. రైస్ కుక్కరు ఇది రైస్ కుక్కర్ గిట్ట ఇక్కడికి వచ్చి నుంచి అయితే కొంచెం వాడుతున్నాను, కానీ ఎక్కువగా అయితే ఇలాగే వండుకుంటాము. అన్నం వాష్ చేసిన తర్వాత ట్యాప్ ఆఫ్ చేసేసుకొని అన్నం కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అలా
కొంచెం గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకో కొంచెం ఏమైనా చెమ్మ అనేది పీల్చేసుకుంటుంది. ఇప్పుడైతే బీట్రూట్ వేగిపోయింది. అందులో పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన కారానికి సరిపడా కారం వేసుకోవాలి. చాలామంది లైట్గా తింటారు ఫ్రెండ్స్ కారం. మేమైతే కారం అయితే ఎక్కువగానే తింటాము. కారం వేసేసుకున్నాము. అది కలిపేసుకొని మళ్ళీ నా దగ్గర అయితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవేవి లేకుండా సింపుల్గా కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై అయితే. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నా దగ్గర అయితే మూత అయితే కర్రీ గిన్నె పైకి అదే ప్లేట్ పెడుతున్నాను. ఎందుకంటే మూతలు అవన్నీ ఇంటి దగ్గరనే ఉన్నాయి, మర్చిపోయాము తీసుకొచ్చుకునేటప్పుడు. ముక్క ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా 5 నిమిషాలు అయితే కూర కంప్లీట్ అయిపోతుంది. కూర అయితే కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.